మన లక్స్ స్టైల్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటాడండి. అంత బ్యూటిఫుల్ గా అంత బ్రిలియంట్ గా డాన్స్ చేస్తాడు. సో కెన్ వి హియర్ ఫర్ ది వన్ అండ్ ఓన్లీ యశ్వంత్. బౌండరీకి అది అందదు సోదరా, నిన్నలాగే ఉండదు నిత్యం, రేపన్నది సరికొత్త ఉగాదిరా, ఎప్పుడైనా గెలుపును గెలిచే ఛాన్స్ నీకు ఉన్నదిరా, గాయమైన హాయనుకుంటే సమలమైన సరదాగా, రోజును అడగదా జీవితం నా సిగ్నేచర్, ఇస్తరే చదవదా నా చాప్టర్, I'm a bad bad boy, bad bad boy, I'm a bad bad boy, I'm a bad bad boy, bad bad boy, అని ఎవరు అనుకోని. ఆత్మీయతే ఆలోచిస్తే జాగలేదో సందేహిస్తే సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా, ఏ పనైనా చెయ్యాలంటే నిర్ణయం నీ తప్పాలంటే నిప్పునైనా ఎత్తుగా దాటే యవ్వనం నీదిరా. మా స్టైల్ లక్స్ స్టైల్ కి బ్రాండ్ అంబాసిడర్. సీరియస్లీ వాట్ అ స్టైల్ బాస్. సూపర్బ్ మాస్టర్. చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ ఐ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ యూ. క్యాజువల్కిను ఎక్స్ట్రాడినరీకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో వీ నీడ్ అ బిట్ ఆఫ్ క్యాజువల్, అ బిట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ. బాగా చెయ్యి అండ్ కీప్ గోయింగ్. ఓకే, ఏడి రాసి గారు. యశ్వంత్, యువర్ స్టైల్ ఇస్ టూ గుడ్. ద వే యూ డాన్స్ క్రేజ్ చాలా బాగుంది. మాస్టర్జీ చెప్పినట్టు ఇట్స్ లైక్ చాలా క్యాజువల్గా ఉంది. అంటే మీ స్టైల్ కనిపించింది, ద వే యూ డాన్స్ అర్థమైంది. బట్ వీ నీడ్ సంథింగ్ మోర్ అండ్ మోర్ ఫర్ ద ఫర్దర్ రౌండ్స్. ఐ విష్ యూ ఆల్ లక్ అండ్ యువర్ స్కోర్ ఇస్ 80. యశ్వంత్, జోష్ మూవీ నుంచి జోష్గా ఎంట్రీ, మాస్టర్ అండ్ రాశి గారు చెప్పినట్టుగా కూడా స్టార్టింగ్ ఎనర్జెటిక్, అంటే ఎక్కడ తగ్గకూడదు. అదా మనమా అదా తేల్చుకుందాం అన్నట్టుగా ఉండాలి స్టైల్లో. నెక్స్ట్ రౌండ్స్ ఇంకా బాగా చేస్తాం అనుకుంటున్నాను. 75. 280 75. Yashwant, we need more. You can get it, right? All the best to you. Thank you. Let's hear for Yashwant. ఇప్పుడు ఒక అమ్మాయి రాబోతుందండి. ధూమ్ మచానే ఆనే వాली है हमारी अपनी our darling Monica. Do you know what he's doing to me? Sexy.
listen up. Yeah. Disturb చేతనడే Disturb చేతనడే Disturb చేతనడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తనడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తనడే రేతిరంతా ఈడు పిచ్చెక్కెత్తనడే అమ్మ కత్తిరాడు డిస్టర్బ్ చేసేసింది ఈ పిల్ల పూరి డిస్టర్బ్ చేసేసింది ఏం బాయ్స్ కరెక్టేనా డిస్టర్బ్ చేసేసింది మోనికా క్యూ బోదే బాస్ తరుణ్ మాస్టర్ మోనికా సూపర్ కరెక్ట్ సాంగ్కి తగ్గినట్టు ఆ యాటిట్యూడ్ని మెయింటైన్ చేసావు నెక్స్ట్ వచ్చే రౌండ్స్లో వచ్చి దీనికంటే ఓకే ప్రామిస్ చాలా చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ మ్యామ్. క్రేజ్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఉంది, కటింగ్ కానీ ఒక మూమెంట్ కంప్లీట్ చేసి ఇంకో మూమెంట్ వెళ్ళడం కానీ ఇట్స్ వెరీ నీట్ క్లీన్. ఇంకేంటి అన్నట్టే ఉంది ఇది, బట్ ఇంకా కూడా కావాలి. సో ఐ విష్ యూ ఆల్ లక్. థ్యాంక్ యూ. చేసుకో 90 290 రో సత్య మాస్టర్. హాయ్ మోనికా. టీ మౌనికా, వెరీ గుడ్ ఓపెనింగ్, సూపర్. మై మార్క్స్ 90. 390s మోనికా డార్లింగ్. డెఫినెట్గా నువ్వు తలుచుకుంటే 100 కొట్టేస్తావు. ఇప్పుడు ఒక డాన్సర్ రాబోతున్నాడండి. దట్ ఈస్ అవర్ ఫేవరెట్ చార్లీ రాబోతున్నారు. సూపర్ డాన్స్ గా టైటిల్ గెలుచుకున్నటువంటి విన్నర్, ఛాలెంజ్ సిరీస్ లో ఛాంపియన్ చార్లీ, ది వన్ అండ్ ఓన్లీ. Bonjour, boys and girls. Swagatam, namaskaram, vanakkam. Tummuleppi paredam. రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా? అయ్యో గోలు కంపలు గుర్రం దౌడు తీసేనా? నేను చూసి నవ్వమాకే, ఎంతటి వాడినైనా ఛాలెంజ్ చేసే దేహం మీది రప్పల్లాగా చెప్పినట్టు
అభి దేకో చూపిస్తాను. My love is gone. My love is gone. My love is gone. My love is gone. It's gone, it's gone, it's gone, my love is gone. వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే ఇక జీవితమెంత బాగుందే వెలుగంతా జారిపోయే నన్ను వీడిపోయే ఇక ఓటమెంత బాగుందే My love is gone. My love is gone. My love is gone. My love is gone. Superb, क्या बात है उस्ताद, क्या बात है మాస్టర్. చాలా బాగా చేశావు. 3 పాటలు అంటే ఫస్ట్ది ఇంట్రడక్షన్, తర్వాత హ్యాట్, తర్వాత లాస్ట్. నాకు ఎక్కడ చాలా నచ్చిందంటే ఆ హ్యాట్ పెట్టి మజా మూమెంట్ చేశావు చూడు, అది సూపర్గా చేశావు. అందులో వచ్చి ఫుల్గా పక్క లారెన్స్ మాస్టర్ స్టైల్లో కొట్టేశావు. థ్యాంక్ యూ మాస్టర్. And hope for the best. 90 marks. Congratulations, Charlie. Rashi garu. స్పెషల్లీ మాస్టర్ జీ చెప్పినట్టు ఆ హ్యాడ్ ఆ వేరియేషన్ ఫస్ట్ మీరు చేసిన సాంగ్కి మాస్ బీట్కి మీరు ఈ డ్రెస్లో ఆ హ్యాట్ పెట్టుకుని చేయటం అనేది ద థాట్ ఈస్ టూ గుడ్. అక్కడ ఐ రియలీ ఎంజాయిడ్ లైక్ సో మాస్టర్ జీ కూడా ద సేమ్ ఇప్పుడు అదే చెప్పారు. ఐ విష్ యూ ఆల్ లక్ ఫర్ ద ఫర్దర్ రౌండ్స్. ఐ థింక్ ఐ డాన్స్ విత్ యూ. ఇప్పుడు కాదు, ఫర్దర్గా ఐఎమ్ ష్యూర్, బట్ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇంతకంటే బాగుండాలి. బాగుంటే ఐ డాన్స్ విత్ యూ. కొంచెం ఆల్ ద బెస్ట్. మీరు ఇచ్చే మార్క్స్ 90. 90. మన షోకి సూపర్ స్టైల్ సూపర్ చార్లీ వావ్, ఎంట్రీ బాగుంది, సూపర్గా ఉంది. ఆ హ్యాట్ తీసుకుంటే మళ్ళీ ఏదైనా వెస్టర్న్ చేస్తావేమో అనుకున్నా, పక్క మళ్ళీ టక్కున మాస్లోకి మారావు, అక్కడ మార్క్స్ కొట్టావు. నా మార్క్స్ కూడా 90. 90. చార్లీ హ్యాట్ పెట్టి హ్యాట్స్ ఆఫ్ అనిపించుకున్నావా? వెరీ స్మార్ట్. సో కంగ్రాచులేషన్స్ చార్లీ. నెక్స్ట్ టైం అందగొట్టాలి. ఆల్ ది బెస్ట్. లెట్స్ హియర్ ఫర్ చార్లీ. ఇప్పుడు ఒక స్టైలిష్ స్టార్ మరొకసారి మనల్ని మెస్మరైజ్ చేయడానికి రాబోతున్నారండి. అవర్ ఓన్ ఫేవరెట్ శివారెడ్డి. వన్ మోర్ టైం ఫర్ యూ ఆల్. మామూలుగా చప్పలు కొట్టండి, ఎంకరేజ్ చేయండి కళాకారులకి అని చెప్తా ఉంటే ఒక ఆయన లేచి నిలబడ్డాడు. శివారెడ్డి, చాలా కరెక్ట్ చెప్పావా, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ఏంటంటే నువ్వంటే నాకు చాలా అభిమానం. కానీ నేను ఇప్పటివరకు పుట్టిన దగ్గర నుంచి ఎవరిని అభినందించలేదు, ఎవరికి చప్పలు కొట్టలేదు. కానీ నువ్వు చెప్పావు కాబట్టి నీ అభిమానిగా, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఎవరు ఏ పని చేసినా కూడా చప్పలు కొడతానన్నాడు. చాలా సంతోషం అన్నయ్య, నా వల్ల మీరు మారినందుకు అన్నాను. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు, నేను ప్రోగ్రామ్ అయిపోయి నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ అన్నం తిందురు రండి అని చెప్పేసి భోజనం వడ్డించిందంట. భోజనం వడ్డించగానే వెంటనే ఆయనకు నేను గుర్తొచ్చానంట. నేను వచ్చేసి మరి శివారెడ్డి ప్రోగ్రాం చూసి వస్తున్నాను, మరి ఇక్కడేమో మా ఆవిడ, నా భార్య
కష్టపడి పొద్దంతా ఇంట్లోనే ఉండి అన్నం వండి నాకు వడ్డిస్తుంది. సో ఆ అభినందించడం ఏదో నా భార్యతోనే ప్రారంభిద్దామని చెప్పేసి ఆయన వాళ్ళ ఆవిడని అభినందించడం మొదలుపెట్టాడంట. ఎలా అభినందించాడో చూడండి. వాళ్ళ ఆవిడ అన్నం వడ్డించగానే వెంటనే అన్నాడంట, అప్పపప్పపప్ప ఎంత తెల్లగా వండావు అన్నం. అన్నం తెల్లగా కావద్దు నల్లగా ఉంటుందా? అప్పపప్ప ఎంత తెల్లగా వండావు అన్నం అనేసరికి వెంటనే వాళ్ళ ఆవిడ ఏమైంది దీనికైనా ఒక గరిటె సాంబార్ పోసిందట. ఆహా, ములక్కాయ సాంబార్ అద్భుతం, అమోహం, ఎంత బ్రహ్మాండంగా చేసావా సాంబార్. నా లైఫ్లో ఇలాంటి సాంబార్ తినలేదంటే నమ్ము, మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటే ఈ సాంబార్ చేసిన నువ్వే నాకు భార్యగా దొరకాలని కోరుకుంటున్నాను అనగానే ఆవిడ కోపం వచ్చేసి ఆ సాంబార్ గిన్నె తీసి ఆయన ఎత్తి మీద గుమ్మరించిందంట. దొంగ సచ్చినవాడ, పెళ్ళై 10 ఏళ్ళ వంట చేస్తున్నాను, ఒక్కరోజున మెచ్చుకున్నారా? ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా? సో ఇలా పప్పులో కాలేశాడు మనోడు. ఇది పక్కన పెడితే మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. సపోజ్ మన హీరో పవన్ కళ్యాణ్ గారు, అలాగే హీరో రాజశేఖర్ గారు, హీరో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎదురుపడ్డారండి. వాళ్ళిద్దరూ ఎదురుపడి లైట్గా, అంటే సరదా కోసం, కామెడీ కోసం చెప్తున్నాను, ఎవరు సీరియస్గా తీసుకోవద్దు, కామెడీ కోసం. హీరో రాజశేఖర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎదురుపడ్డారు. ఎదురు పడితే అప్పుడు వెంటనే వాళ్ళు కొంచెం కోపంగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకునే మాటల్లో కూడా కామెడీ ఎలా వస్తుందో చూడండి. మామూలుగా మీ అందరికీ తెలుసు, హీరో రాజశేఖర్ అనగానే సాయి కుమార్ గారు డబ్బింగ్ గుర్తొస్తుంటుంది, ఓయ్ ఓయ్ ఆహా. కానీ ఇక్కడ వచ్చేసి హీరో రాజశేఖర్ గారు ఒరిజినల్ వాయిస్తో మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, హీరో రాజశేఖర్ గారు. ఓ ఏంటి నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. ఏంటి తెలుగే సరిగ్గా రాదు, నా గురించి బాగా కామెంట్స్ చేస్తున్నావు విన్నాను. ఏంటి అలా చూస్తున్నావు? తెలుగే సరిగ్గా మాట్లాడ రాదు, నన్ను కోపంగా చూస్తావా? ఏంటి ఎందుకు చూసావు కోపంగా? చెప్పు 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 అనేసరికి వెంటనే రాజశేఖర్ అలా సరే కోపంగా చేశానని ఎవరు చెప్పినారు? నేను చెప్పినానా? నేను చెప్పలేదే. కోపంగా చూసారని ఎవరు చెప్పినా? నేను చెప్పినానా? ఏం జీవిత నేను చెప్పినానా కోపంగా చూసారని? ఉండు బంగారం, అసలు నేనేం అనట్లేదు ఆయన, నువ్వు ఎందుకు అనవసరంగా కంగారు పడతావు బంగారం? అదే అడుగుతున్నాను, ఎవరు చెప్పినారు మీకు తెలుగు సరిగ్గా రాదని? నాకు తెలుగు సరిగ్గా రాదా? నేను చేశాను కదా, తెలుగు సినిమాలు చేశాను కదా, ఎందుకు సరిగ్గా రాదు నాకు తెలుగు చెప్పు. తెలుగు సరిగ్గా వస్తే ఎందుకు ఆగుతూ మాట్లాడుతున్నావు చెప్పు. నీకు తెలుగు సరిగ్గా వస్తే ఎందుకు ఆగుతూ మాట్లాడుతున్నావు? మరి మీరు ఓగుతూ మాట్లాడుతున్నారు, మీకేం రాదు. ఈ విధంగా వాళ్ళిద్దరు ఎదురుపడ్డప్పుడు మనం సరదాగా తీసుకొని చెప్పుకోవచ్చు. సరే ఇది పక్కన పెడితే చాలా వరకు చూస్తూ ఉంటాం, ఈ మన తాగిన వాళ్ళు బాగా డ్రింక్ చేసి ఉంటారు కదండి, వాళ్ళు మాట్లాడే మాటలు కూడా కామెడీ వస్తుంటుంది. అది ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి నేను ఓల్డ్ సిటీలో షూటింగ్ చేసుకొని వస్తుంటే ఒక అతను పాట పాడుకుంటూ పోతున్నాడండి. ఆయన అడ్రస్ అడిగాను, బై సాబ్ జూబ్లీ హిల్స్ పోవాలి, ఎటు పోవాలి? ఎస్టేట్ జావు. ఎస్టేట్ కాదు సార్, నేను పోవాల్సింది జూబ్లీ హిల్స్. ఓ బా ఎస్టేట్ జావు. ఓహో స్ట్రైట్కి వచ్చిన తిప్పలు అనమాట. స్ట్రైట్ని ఎస్టేట్ అంటున్నాడు. ఓకే స్ట్రైట్ పోయిన తర్వాత లెఫ్ట్కి కోసుకోవాలా? ఎందుకన్నా? అరే బై లెఫ్ట్కి కోసుకో. ఓహో లెఫ్ట్ అని తీసుకోవాలా? తీసుకున్న తర్వాత రైట్కి కోసుకున్న తర్వాత కొట్టు. ఎవరిని కొట్టాలి? స్ట్రైట్ కొట్టు. ఓహో భలే చెప్తున్నావు అన్న, అడ్రస్ చాలా బాగుంది. స్ట్రైట్ పోయిన తర్వాత ఈ స్కూల్ ఏందన్నా? అదే పోయి చదువుకుంటారు కదా. స్కూల్ ఉంటుంది. బస్ స్టాండ్. అబ్బా భలే చెప్తున్నావు అన్న, అడ్రస్ మాత్రం. సరే అన్న నేను వెళ్తాను, అక్కడ పోయినాక ఇంకేమన్నా అడుకుంటానని చెప్పేసి బయలుదేరా. ఆయన పాట పాడుకుంటూ పోతున్నాడండి. ఏం పాట అంటే, నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. ఇది పాట. ఈ పాట ఆయన పాడుకుంటూ పోతున్నాడు. ఏది లెఫ్ట్ కోసుకో రైట్ కోసో, ఈ స్కూల్ ఉంటుంది, ఎస్టేట్ కొట్టు. సో ఈయన పాడుకుంటూ పోతున్నాడు. ఎలా పాడుకుంటూ పోతున్నాడు చూడండి. నాది మాది నీకి పిలిచింది గానమై వెంకి గానమై నాకి ప్రాణమై యౌవతి ఓను నాకు మాత్రం తెల్వద్ ఏ పేరు నన్నికి పిలవాలనో గది కూడా తెల్వద్ తలపుల్కి మదిలో కడెహోకర్ నువ్వు తలపుల్కి మదిలో కడెహోకర్ నువ్వు తొలకర్కి మెరుపుల్కి రూపమా నాది మది నీకి ఓరి నాకి నీకి సల్లగుండ. ఇది పాట. సో ఇలాంటి అతను పోతా ఉంటే ఒక అతను వచ్చి అడ్రస్ అడిగాడంట. ఏమనంటే, అరే నువ్వు నారాయణ కొడుకు కదా? మళ్ళా ఎట్లా గుర్తుపట్టినావు? అరే గుర్తుపట్టినా కానీ మీ నాన్నయ్యడి కనబడతలేడు. ఆయన కథమైపోయిందా? లేక కలకత్తాకు పోయిండు. అచ్చా కలకత్తాకు పోయిండా? మీ అన్న కనబడతలేడు పోయాడు. బా
లేబ్బా ఏ బాంబులు తయారు చేస్తున్నా లేబ్బా బాంబే బ్యాండ్ బాంబే బ్యాండా నువ్వెక్కడ పోతున్నావు సికింద్రాబాద్ పోతున్నా అబ్బా గిదనకు తొందరగా వచ్చింది దగ్గర ఉంది కదా థ్యాంక్ యూ మీ శివారెడ్డి థ్యాంక్ యూ లక్స్ స్టైల్లో నెక్స్ట్ కంటెస్టెంట్ రాబోతున్నారండి. అమీర్ ఖాన్ అంత హైట్ ఉంటారు బట్ అమితాబ్ బచ్చన్ కా స్టైల్ హై బాప్ క్యా కాంబినేషన్ హై హీ ఇస్ ఎన్ ఆల్ రౌండర్ అండి. దట్ ఈస్ అమిత్. Every time I want to see you, my girl. మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే దేవుడా దేవుడా తిరుమల దేవుడా ధామ్ తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ యమ్మో ఏం ఫిగరు యమ హాట్ అనిపించేసావే కావల్లో హరివిల్లై నువ్వు కనిపించావే అందమైన మత్తు మందు నువ్వే నువ్వే గుండెల్లో గిటారు మోగించావే నాకేవేవో సిల్లీ థాట్స్ నేర్పించావే ఇక్కడ డాన్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే బ్యాక్లో ఏదో రాడ్ ఉంటుంది, లేదంటే మోకాలలో ఏదో ఒక రాడ్ ఉంటుందండి. అంటే అలా చిన్నప్పటి నుంచి డాన్స్ చేసి 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 వెముకలు విరగొట్టుకున్న వాళ్ళే. ఈ రెండు లేవు యాక్చువల్లీ, బట్ స్టిల్ అలా చేస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ అమేత, హ్యాట్స్ ఆఫ్. మాస్టర్జీ డాన్స్లో అన్ని కలిపేశావు. భరతనాట్యం, క్లాసికల్, ఫోక్, వెస్టర్న్, హిప్ హాప్, కామెడీ, అన్ని ఫైట్ కూడా కలిపాడు మాస్టర్. ఫైట్, బైక్, కొంచెం కథకలి, కొంచెం కథక్, కొంచెం భరతనాట్యం, కూచిపూడి ఫుల్గా చేసావు. బట్ అక్కడ ఒక డాన్స్ మార్కెట్ అని ఉంది మాస్టర్. ఆ మార్కెట్లో ఇవన్నీ దొరుకుతాయి. డాన్స్ మార్కెట్, డాన్స్ మార్కెట్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆశు గారు
ఇస్తారేమో అనుకుంటే మొట్టిగా ఇస్తున్నారు. You're too good. అసలు ఐ డెంట్ ఎక్స్పెక్ట్. నేనైతే భలే ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది. యు ఆర్ వెరీ నాటీ అండ్ కీప్ ఇట్ అప్ దట్ నాటీ. ఐ లైక్ దట్ నాటీ బాయ్. ఫర్ యూ 95. 95. సో మొట్టికాయ వాల్యూ 95. సత్య మాస్టర్ సూపర్. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. డ్యాన్స్తో చేస్తారు, చాలా బాగా చేస్తారు, కట్స్ చేస్తారు, డిఫరెంట్ చూపిస్తారు, చాలా చాలా చాలా. కానీ నువ్వు కామెడీతో నీ ఎక్స్ప్రెషన్స్తో సూపర్ చేసావు. ఆల్ ద బెస్ట్. మార్క్స్. థ్యాంక్ యూ బాస్. ఇంత లేవు అంత స్కోరా? చెప్పాను కదండి, అమీర్ ఖాన్ అమితాబ్ బచ్చన్, వాట్ ఏ కాంబినేషన్. కంగ్రాచులేషన్స్ అమిత్, యూ డిజర్వ్ ఇట్. హ్యాట్స్ ఆఫ్ అగైన్. లెట్స్ హియర్ ఫర్ అమిత్. దుమ్ము రేగొట్టే దమ్మున్న పిల్ల రాబోతుందండి. విష్ణు ప్రియ. ఒక్కసారి ప్రియా అని పిలిస్తే వచ్చేస్తానంటోంది డాన్స్ చేసి. మీ గుండె గెలిచేస్తానంటోంది. విష్ణు ప్రియ, హియర్ కమ్స్ ఫర్ యూ. Okay, boss. Now let's listen to the rhythm of Andhra. क्या बात है एमजे, धूम मचा दी. సూపర్ సూపర్. ఇది కూడా బాగుందిరా. దిస్ ఇస్ విష్ణుస్ ట్యాగ్, యు నో. విష్ణు వచ్చి అది బాగా ఎంజాయ్ చేసి డాన్స్ చేసింది. షీ ఎంజాయ్డ్ ఇట్ బికాస్ ఎనీ పర్ఫార్మర్ ఎంజాయ్ చేసుకుంటే అది చిన్న మూమెంట్ అయినా సరే అది ఇట్ లుక్ వెరీ నైస్. సో డెఫినెట్లీ నువ్వు బాగా పర్ఫామ్ చేసావు. యూ డిడ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ కీప్ గోయింగ్. ఎంజాయ్ యువర్ పర్ఫార్మెన్స్. ఓకే,
మీ కాన్ఫిడెంట్ లెవెల్ అస్సలు తడబడకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఐ డోంట్ నో ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేశారో నాకు తెలియదు కానీ టూ గుడ్ రియలీ యువర్ ఎనర్జీ లెవెల్ ఈస్ వెరీ గుడ్ అండ్ యువర్ స్టైల్ ఇస్ టూ గుడ్ సో దీన్ని ఇంకా పదును పెట్టి ఎందుకంటే ఫర్దర్ రౌండ్స్ కాంపిటేటర్స్ ఐ థింక్ కాంపిటీషన్ ఈస్ గోయింగ్ వెరీ టఫ్ ఇప్పటి వరకు సో ఐ విష్ యూ ఆల్ లక్ ఫర్ ద ఫర్దర్ రౌండ్స్ ఆల్సో యువర్ స్కోర్ ఇస్ 90. జానెట్ జాక్సన్ వచ్చిందండి. ఫస్ట్ ఎంట్రీ ఒక డిఫరెంట్గా అంటే మాస్తో లేదంటే రెగ్యులర్గా కాకుండా ఒక డిఫరెంట్ ప్రజెంటేషన్ అండ్ కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ కూడా సూపర్ రాకింగ్. అలాగే లుక్స్ కూడా అంటే స్టైల్గా నవ్వుతూ మళ్ళీ లుక్స్ కూడా ఒక మ్యాన్లీ లుక్ అలా ఇచ్చి మళ్ళీ నవ్వుతూ బాగుంది. స్టైల్ బాగుంది, స్టేజ్ యూసేజ్ బాగుంది, చాలా 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 బాగుంది. నా మార్క్స్ కూడా సేమ్ టు సేమ్ 90. 390 నీకు కానీ మాకు 300 కావాలి రైట్. జానెట్ జాక్సన్ అంటే కొట్టేయాలి మరి నెక్స్ట్ టైం తప్పకుండా. థ్యాంక్ యూ. టపాకా ఎంత ఉంటుందండి? ఇంతే ఉంటుంది. పేలితే మాత్రం వెళ్ళిపోతుంది అంతే. మిరపకాయ కూడా ఇంతే ఉంటుందండి, కొరికితే మాత్రం అంతే రైట్. అలాంటి కాంబినేషన్ అండి ఇప్పుడు రాబోతుంది. 10వ తరగతి చదువుతున్న వాడు D2 టైటిల్ గెలిచాడండి. మామూలుగా గెలవలేదు. 105 జ్వరం ఉండగా కాళ్ళు ఇంకా పని చేయవు అని ఇంతింత వాచ్ ఉండగా ఒంటి నిండా గాయాలుండగా ఎవడన్నా డాన్స్ చేస్తాడండి? డాన్స్ చేయొచ్చు, గెలవచ్చు అని ప్రూవ్ చేసిన పృథ్వీ రాబోతున్నాడు. స్నేహం కలిపే చేయిగా నేను వెతుకున ఎదిగా నేను నిజమన్నది చెబుతున్నాను నిలువన్నది వీడను నేను వేడి వెలుగు నావే హాయ్యో నీ కన్నే మనసుల్లో నా కాపురమే ఉంటా పాటకు పల్లవి హాయి నాతో తకు పువ్వుల వేయి వీడు మామూలుడు కాదండి,
10వ తరగతి చెప్తున్నాను కదా, 10th క్లాస్ చదువుతున్నప్పుడు D2 టైటిల్ గెలిచాడు. ఎవరన్నా అప్పుడు కొట్టాలనిపించింది, ఎందుకంటే ఇవన్నీ ఇలా ఉన్నాయి. కట్లు కట్టుకుని డాన్స్ చేసి ఇలాగే దూకాడండి. అందరు గుండె పట్టేసుకున్నాం ఏమైపోయిందో అని. చూస్తే కప్పు పట్టుకున్నాడండి. సూపర్ అను, రైట్ మాస్టర్జీ? ఎంతమందిని ముట్టుకెళ్ళి వేయాలి, ఎంతమందికి ముద్ద ఇవ్వాలి, ఎంతమంది లవ్ యూ చెప్పాలి, అన్నీనా ఆల్ ఇప్పుడు ఇచ్చినవన్నీ మీకు ఇచ్చేసినట్టు ఆల్ టుగెదర్. అండ్ ఆల్సో ఫర్ దిస్ ఇస్ ఫర్ యూ, ఆన్ అండ్ ఓన్లీ ఫర్ యూ. 200 వచ్చాయి. సత్య మాస్టర్ మంచి మూమెంట్స్, వెరీ నైస్. అంటే అలా దూకేసామండి బాబు, అలవాటు అయిపోయింది సార్. అలవాటు అయిపోయింది. డి ఫైనల్లో కూడా సేమ్ దాంతోనే కదా సార్ విన్నర్. ఓకే, సూపర్ సూపర్. ఎంట్రీ ఎలా ఉంటుంది? ఎంట్రీ ఎలా ఉందంటే నెక్స్ట్ తర్వాత 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 ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కానీ టెన్షన్ ఎక్కువైపోయింది సార్. వెరీ గుడ్, మై మార్క్స్. సో మచ్. తట్టుకోవడం సాధ్యం కాని పని అండి బాబు. జ్వరం వచ్చినా కూడా ఇలాగే ఆడేస్తాడు. చిన్న ఆల్ ది బెస్ట్. లెట్స్ హియర్ ఫర్ పృథ్వీ, ఛాంపియన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ది బెస్ట్ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాం అండి. ఒక హీరో, ఒక విలన్, ఇద్దరు పవర్ఫుల్ హీరో, పవర్ఫుల్ విలన్, ఇద్దరిని కలిపండి, అక్కడ వస్తాడండి. దట్ ఈస్ దిల్ చిరానే వాలా దివాకర్. Next. Watch this. Now check this out. Take it easy,
सुपर दिवाकर, फैंटास्टिक. मास्टर जी कैसा लगा फाइनल का झटका? డెఫినెట్ గా చాలా బాగా చేశావు దివాకర్. హాయ్ సార్. అండ్ బాగుండింది, నీ యాటిట్యూడ్ బాగుండింది, స్టేజ్ని బాగా యూజ్ చేశావు. ఓకే, కానీ దయచేసి నెక్స్ట్ టైం నా టేబుల్ పైన డాన్స్ చేయవద్దు. అక్కడ కింద వరకు స్టేజ్ వరకు ఓకే, అంత పెద్ద స్టేజ్ ఇచ్చాము, ఇక్కడ వద్దు, అక్కడ వరకు ఓకే. ఓకే, ఐ వాంట్ మోర్, ఇంకా కావాలి. ఓకే సార్. అండ్ ఫర్ దిస్ 90 ఇచ్చారు రాశి గారు. రాశి గారు కూడా సేమ్ డైలాగ్, సేమ్ రిపీట్ అండ్ సేమ్ స్కోర్ 90. టూ గుడ్. ఐ విష్ యూ ఆల్ లక్. ఫర్దర్ రౌండ్స్ ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. మొట్టికాయలు ఇంకేమన్నా? ఓకే ఓకే ఐ కాంట్. ఓకే సత్య మాస్టర్. మన స్టైల్ షోకి స్టైల్ హీరో. థ్యాంక్ యూ మన సార్. స్టైల్ షో అవగానే చాలా మంది హీరో హీరోయిన్స్ కూడా చాలా మంది మూవీస్లో వెళ్ళిపోతారు, దొరకరు. అలాగే గుడ్ ఓపెనింగ్. థ్యాంక్ యూ సార్. సేమ్. 90 మాకు 100 కావాలి దివాకర్. రాకపోతేనా? ఓకే థ్యాంక్ యూ. టోటల్ ఫ్యాంటాస్టిక్ 16 పర్ఫామ్ చేసేసారండి. స్టైల్ 16 మంది కంటెస్టెంట్స్ స్టైల్ చూసేశారు కదా. హౌ డు యు లైక్ ఇట్? సో ఇప్పటిదాకా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. 16 మంది టాలెంట్ని చూసాం, 16 మంది విన్నర్స్ని చూసాం. బట్ వీరిలో ఏమాత్రం మార్కులు తగ్గిన వారికి ఎలిమినేషన్ తప్పదు. మరి ఎవరు ఎలిమినేషన్ ఫేస్ చేస్తారు? ఖతర్నాక్ క్వార్టర్ ఫైనల్స్ ఎక్కడ జరగబోతున్నాయి? మన కువైట్లో జరగబోతున్నాయి. సో అక్కడికి రాకుండా ఇక్కడే మనం వారికి వీడ్కోలు చెప్పేస్తాము. చూద్దామండి. సో ఆల్ ద కంటెస్టెంట్స్ ప్లీజ్ ఆన్ ద స్టేజ్. వీరిలో తక్కువ మార్కులతో ఉన్నవారు వెనకడుగు వేయక తప్పదండి. ఎలిమినేషన్ ఫేస్ చేయక తప్పదు. మీరందరూ చూస్తుండగా, మీరందరూ అప్రిషియేట్ చేస్తుండగా మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో లీస్ట్ స్కోరర్స్ ఎలిమినేషన్ ని ఫేస్ చేస్తుంది. ఒక్కరా, ఇద్దరా? కువైట్ లో జరగబోతున్నటువంటి క్వార్టర్ ఫైనల్స్, లక్స్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. 15 మంది వెళ్తున్నారు. ఒక్కరెందుకు మిస్ అయ్యారు?